గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దడంలో, సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకమైన శక్తులుగా మార్చడంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర కీలకమైంది. విద్యార్థులను నిత్య చైతన్యం, నిత్య ఆలోచనాపరులను, అధ్యయనపరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నేటి ఆధునిక సమాజంలో అధ్యాపకుని మీదనే ఉంటుంది. విద్యార్థులను సమాజంలో వస్తున్న మార్పులను, నూతన ఆలోచనలను, ఆవిష్కరణలను విద్యార్థుల ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్లను ఒక సృజనశీలుగా తీర్చిదిద్దడంలో, అధ్యయన ఆలోచన ఆచరణాత్మక వాదులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుని యొక్క బోధనలు ఎంతగానో ప్రేరేపిస్తాయి. ఆ దిశగా విద్యార్థులందరూ కూడా సమాజానికి ఉపయోగపడే మహాయోగులుగా నిలబడగలుగుతారని నా అభిప్రాయం. సాహిత్యమే మనిషిని సంఘజీవిగా తీర్చిదిద్దుతుంది. ఉత్తమ సాహిత్యము ఉత్తమ ఆలోచనలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. సాహిత్యం మనిషిని ఉన్నతమైనటువంటి మార్గం వైపు నడిపిస్తుంటుంది. తెలుగు సాహిత్యంలో మనకు వేమన ఒక మార్గదర్శి. వేమన జీవిత సత్యాలను, జీవిత అనుభవాలతో మేళవించి సమాజానికి జ్ఞానబోధ చేసినటువంటి మహాకవి. అదేవిధంగా విద్యార్థులకు తరగతి గదిలో బోధించినటువంటి విషయాలను తరగతి గది తరువాత ఇంటి దగ్గర కూడా చదువుకునేటువంటి విధంగా ఉపాధ్యాయుడు నిత్యం వారిని ప్రేరణాత్మకమైనటువంటి బోధనలతో వారిని ప్రగతిశీల దృక్పథం వైపు నడిపించాలి. గొప్ప వ్యక్తులు శూన్యంలో నుంచి భూమి మీదికి రారు. ఈ భూమి మీదనే గొప్ప వ్యక్తులు ఈ సమాజమే తయారు చేస్తుంది. విద్యార్థులకు కావలసినటువంటి సాహిత్యాన్ని, కథల్ని, కవిత్వాన్ని, పాటల్ని, నవలల్ని చదివించడం ద్వారా వాళ్ళలో